పొట్టి శ్రీరాములు త్యాగంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన త్యాగాలను ప్రతి ఆంధ్రుడు గుర్తు చేసుకోవాలని తెలిపారు. అమరజీవి జలధార పథకం ద్వారా రాష్ట్రంలో నీటి ఎద్దడి లేకుండా చేస్తామని పవన్ వెల్లడించారు. పొట్టి శ్రీరాములు పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని పవన్ తెలిపారు. పొట్టి శ్రీరాములు గారి ఆత్మ బలిదానంతో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ గడ్డపై నీరు తాగిన ప్రతిసారి ప్రతి ఒక్కరూ అమరజీవి త్యాగాన్ని గుర్తు చేసుకోవాలి. ప్రతి ఆంధ్రుడు ఆయన త్యాగాన్ని స్మరించుకోవాలి. ఆ ఉద్దేశంతో ఆయన వారి పేరు పెట్టడం జరిగింది జల్ జీవన్ మిషన్కి. కూటమి ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ నిధులతో అమరజీవి జలధార పథకం ద్వారా 5 జిల్లాల పరిధిలో 7,910 కోట్లు ఖర్చు చేసి 5 మెగావాట్ గ్రిడ్ ప్రాజెక్టులకి శ్రీకారం చుట్టింది. వచ్చే 30 ఏళ్లలో 1,21,00,000 మంది దాహాన్ని తీర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 9,355 కోట్లతో మరో 7 మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ నిర్మాణానికి, తీవ్ర నీటి ఎద్దడి ఉన్న 3,000 ఆవాసాలు గుర్తించి 3,000 పనులని సింగిల్ విలేజ్ స్కీమ్స్ కింద 1,814 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ప్రాజెక్టుకి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆ పథకాలన్నిటికీ కూడా అమరజీవి జలధార కిందే ముందుకు తీసుకెళ్తాం. శ్రీ పొట్టి శ్రీరాములు గారి ఆంధ్ర రాష్ట్రం కోసం బలిదానం అమరజీవిగా మన గుండెలో ఉన్నారు. అంతేకాకుండా ఆయన గొప్ప సంఘ సంస్కర్త, స్వాతంత్ర సమరయోధులు. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో శ్రీ పొట్టి శ్రీరాములు గారు లాంటి వారు మరో 11 మంది నాతో ఉంటే ఏడాదిలో స్వాతంత్రం తీసుకువస్తానన్న మహాత్ముని మాటలు అమరజీవి పోరాట స్ఫూర్తికి నిదర్శనం. ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ యావత్ తెలుగు ప్రపంచం ఆంధ్రులో ఔన్నత్యాన్ని, ఔచిత్యాన్ని గుర్తించేలా కృషి చేస్తామని మాటిస్తూ, ప్రత్యేకించి ఈ రోజున అమరజీవి పొట్టి శ్రీరాములు గారి కుటుంబ సభ్యులు వారికి కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మేము వారిని పొట్టి శ్రీరాములు గారిని ఎప్పుడు కలుసుకునే చూసే మేము అదృష్టం ఆ తరంలో పుట్టలేదు. కానీ మీ ద్వారా వారి కుటుంబ సభ్యులు, మీరు పొట్టి శ్రీరాములు గారి కుటుంబ సభ్యుల్ని మేము ఈ విధంగా చూడటంలో మిమ్మల్ని చూస్తూ మేము పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని గుర్తు చేసుకుంటాను.